భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. అడవుల రక్షణకు కృషి చేస్తున్న ఫారెస్ట్ అధికారులను సిబ్బందిని కాపాడుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాజిటివ్ వేలో తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. అత్యధిక అటవీ ప్రాంతం గల జిల్లాలో నీరు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్తో పాటు ఫారెస్ట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం, గిరిజనుల ప్రభుత్వం, బలహీన వర్గాల ప్రభుత్వం మీ పక్షాన చూస్తుంది. అదే రకంగా గ్రీనరీని కూడా ఎక్కడ తగ్గకుండా పెంచాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందాక కలెక్టర్ గారు కొన్ని సూచనలు చేశారు. ఇప్పుడే సిసిఎఫ్ గారు కూడా నాకు చెప్పేది ఏంటంటే, పోడు భూములు ఏవైతే ఉన్నాయో గతంలోవి అక్కడ అవసరమైతే ఐటీసీతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తో ఇద్దరు కలిసి మనకి ఈ జామాయిలు యూకలిప్టస్ ప్లాంట్స్ ఇస్తున్నారు. పర్చేజ్ కూడా అగ్రిమెంట్ వాళ్ళు ముందే చేస్తారు. ఆ స్కీమ్ రాబోయే 2 నెలల్లో వస్తుందంటున్నారు. డెఫినెట్ గా అటువంటి స్కీములు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఇంకా వాల్యుబుల్ ప్లాంట్స్ కూడా ఫ్రీగా ఇయటానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్తున్నారు. అవి అటువంటి ప్లాంట్స్ వేసి పచ్చదనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అది గమనించాలని ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను. ప్రభుత్వ పక్షాన గత ప్రభుత్వం 500 గజాల ఖమ్మంలో ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నది అనేది మీలో కొంతమంది నోటీసులో ఉంది. తీసుకున్న మాట అప్పటి ప్రభుత్వం నిజం. యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా ఈ రాబోయే 4-5 రోజుల్లోనే వారికి 500 గజాల స్థలం ఏదైతే ఉందో పట్టాన్ని కూడా వారి కుటుంబానికి ఇవ్వబోతుందని ఈ వేదిక మీద నుంచి వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున మీకు నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అనుకూలతతో మీరు ఎన్నైనా అడవుల్లో ఉన్నటువంటి అడవి బిడ్డలు లేకుండా మీరు